హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు రియల్ ఎస్టేట్. మీ ముందుకి కొన్ని ప్రాపర్టీ లిస్ట్ తీసుకొచ్చేసాను. సో ప్రాపర్టీ లిస్ట్ మీకు నేను వర్బల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని క్లిప్స్ అలా చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఆ బడ్జెట్లో ఆ లొకేషన్లో ఓకే అనుకుంటే వస్తే తీసుకెళ్ళి ప్రాపర్టీస్ చూపించడం అనేది జరుగుతుంది. సో అది మీరు కొంచెం గుర్తుపెట్టుకొని కొనే వాళ్ళు జెన్యున్గా ఉన్న వాళ్ళు ఉంటే వస్తే నేను మీకు ఆ ప్రాపర్టీ చూపించి ఇప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి ప్రాపర్టీ మనం అందరూ ఒప్పుకోరు కదండి, మీరు పబ్లిక్గా పోస్ట్ చేయండి అని చెప్పి. సో అలాంటి కొన్ని ప్రాపర్టీస్ని నేను ఇలాగా చెప్పడం జరుగుతుంది. మీరు ఆ రిక్వైర్మెంట్ ఆ బడ్జెట్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటే యూ కెన్ కమ్, నేను మీకు ప్రాపర్టీ చూపిస్తాను. ఆ ప్రాపర్టీ చూపించిన తర్వాత మీకు నచ్చిందంటే మీరు కొంటారు. సో నేను రిపీట్ చేస్తున్నా, మీకు నచ్చితేనే మీరు ఆ ప్రాపర్టీని డీల్ మాట్లాడి కొంటారు. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఇది వచ్చేసి 1.25 సెంట్స్లో G+1 అనమాట. 1 BHK అలా కింద పైన ఉంటాయి, G+1 అనమాట. ఇది వచ్చేసి మనకి మిస్టర్ ఇడ్లీ సైడ్ అయితే ఉంటుంది. 1.5 సెంట్ అనమాట. G+1 అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూము, హాల్, కిచెను, 2 వాష్రూమ్స్. సేమ్ పైన కూడా ఒక బెడ్రూము, హాల్, కిచెను, 2 వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది G+1 వస్తుంది. అండ్ ఇది 1.5 సెంట్. అది సైజ్ కొంచెం అన్సైజ్గా ఉంటుంది. నేను సైజు మీకు వచ్చినప్పుడు చూసి చెప్తాను. అది మనకి 47 lakhs అలా చెప్తున్నారండి. సో మీరు ఒకసారి వస్తే మీకు మంచి నెగోషియబుల్ ఇప్పించి నేనైతే ఆ ప్రాపర్టీ మీకు ఇప్పడానికి ట్రై చేస్తాను అనమాట. సో చెప్పాను కదా, G+1 1.5 సెంట్, కింద పైన 1 BHK లాగా ఉంటుంది. చెప్పే రేట్ వచ్చేసి 47 lakhs అలా చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. కూర్చున్న తర్వాత మంచి ప్రైస్కి నేను అదే ఇది మిస్టర్ ఇడ్లీ సైడ్ అయితే ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ. అండ్ అలాగే ఇక్కడే మనకి మిస్టర్ ఇడ్లీ సైడ్లో అండర్ కన్స్ట్రక్షన్లో 1.5 సెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. అది మనకి చెప్పడం 36 lakhs అలా చెప్తూ ఉంటారు. 36 lakhs 1.5 సెంట్ 2 BHK. ఇది వచ్చేసి మనకి 13.5 x 50 సైజులో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఉందన్నమాట. ఇవి కూడా మీకు 1.5 సెంట్లు 2 BHK వస్తుంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్లు మాత్రమే ఉంటుంది. ఇది కూడా మనకి మిస్టర్ ఇడ్లీ సైడ్ దొరుకుతుంది. అండ్ తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి 1.5 సెంట్లో 2 BHK 13 x 50 సైజ్ అనేది బెస్ట్ చాయిస్ లాగా అయితే నేను చెప్పగలను అనమాట. అలాగే మీకు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, మన దగ్గర 2.30 crores అంటే 2.30 లక్షల ప్రాపర్టీ కూడా ఒకటి ఉంది. G+2 అనమాట. అది మనకి గణేష్ నగర్కి సోమశేఖర్ నగర్ మధ్యలో హోసన మందిర్ పోయే రూట్లో అయితే, హోసన మందిర్కి దగ్గరలో అయితే ఆ ప్రాపర్టీ అయితే ఉంటుంది అనమాట. అలాగే గణేష్ నగర్లో 4th ఎంప్లాయీస్ కాలనీలో కూడా ఇంకొక ప్రాపర్టీ అయితే ఉంది. మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది 20 x 60 సైజులో. ఈ ప్రాపర్టీ నార్త్ ఫేస్ అనమాట. మనకి ఈశాన్యములు అయితే పెరిగి ఉంటుంది. ప్రతి ఫ్లోర్లో G+1 అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్స్ 2, ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్స్ 2 అనమాట. అలా విధంగా మనకి ప్రతి ఫ్లోర్లో 2 పోర్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ ప్రాపర్టీకి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 95 lakhs చెప్తున్నారు. సో గణేష్ నగర్లో మంచి ఫ్లోటింగ్ ఏరియా అనమాట. మీకు రెంట్కి ఇచ్చుకున్న కూడా మంచి రెంట్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే గెయిన్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి ఇంకా సిటీకి సెంటర్లో మద్దూర్ నగర్, సి క్యాంప్కి చాలా దగ్గరలో ఒక ప్రాపర్టీ ఉంది. అది మనకి 1.3 crores చెప్తున్నారు. అంటే అది మనకి ఓల్డ్ బిల్డింగ్ అనమాట. ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి మనకి సైడ్ కాస్టే ప్లాట్స్ ఏమంటారు, అది ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి మనకి ప్లాట్ రేటే చెప్తున్నారు. అది మనకి మంచి కమర్షియల్ బిట్ లాగా ఈస్ట్ సౌత్ కారణం లాగా అయితే ఉంటుంది. అండ్ మనకి మీరు ఒకసారి ఆ ప్రాపర్టీ చూసి మీకు నచ్చిందంటే కొనడానికి వేస్తే అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. మీకు రెంటల్ ఇన్కమ్గా కానీ చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుంది. 3.5 cents అయితే ఉంటుంది. 3.4 అలాగైతే ఉంటుంది అనమాట ఆ ప్రాపర్టీ. అండ్ ఇంకోటి ఏంటంటే అది 1.30 చెప్తున్నారు. 3.5 centsకి కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది. 1.30 lakhs అయితే చెప్తున్నారు. అది మనకి ఓన్లీ సైడ్ కాస్ట్ లాగానే చెప్తున్నారు. బిల్డింగ్కి అయితే ఏమీ ఛార్జ్ అయితే లేదనమాట. ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో ఇవి ఈ ప్రాపర్టీస్. అలాగే ఇంకొక ప్రాపర్టీ ఉంది మనకి గుత్తిపెట్రోల్ బంక్ దగ్గరలో. ఇక్కడ నేను వాటర్ కొడుతున్నా చూడండి, ఇక్కడ వాటర్ కొడుతున్నా కదా, ఇది మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 70.5 x 50 సైజులు నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో మనకి చాలా మంచి డెవలప్మెంట్స్ అయితే ఈ హౌస్కి దగ్గరలో అయితే ఉంటాయి. ఇక్కడ నేను వాటర్ కొడుతున్నా కదా. సో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. గ్రౌండ్ బేస్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వర్క్ అయితే ఇలా నడుస్తూ ఉంది చుట్టూ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు. సో వర్క్ నేను ఎందుకు మీకు ముందుగానే ఈ వీడియోలు ఇలా తీసుకొస్తున్నానంటే, నేను వర్క్ జరిగేటప్పుడు మీకు సో ఇవి ప్రాపర్టీస్ గురించి చెప్తాను, తర్వాత మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 17.5 x 50 సైజులో 2 centsలో ఉంటుంది అనమాట. నార్త్ ఫేసింగ్. ఇది ఏదైతే ఇందాక వీడియో వాటర్ కొట్టే చూపించాను అది కూడా మనకి సేల్కి అయితే ఉంటుంది. దానికి వచ్చేసి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి
58 lakhs చెప్తున్నారు, 58 లక్షలు నెగోషియబుల్తో ఆ ప్రాపర్టీ మన దగ్గర సెల్ వచ్చేసింది. సో ప్రాపర్టీస్ మీకు నేను ఇప్పుడు ఒకవేళ క్లారిటీగా లేదంటే ముందుకెళ్ళి మళ్ళీ చూడండి ఏ ప్రాపర్టీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా అని చెప్పి అర్థమవుతుంది అనమాట. ఇంకా సో నేను ఎందుకు ఇలా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, నేను మీకు హౌసెస్ పెడతాను కదండి వీడియోస్, ఆ వీడియోస్ నేను ఏం చేస్తానంటే ఖాళీ టైంలో ఇలాగా వర్క్ జరిగే ప్లేస్కి వెళ్ళి వర్క్ చూసాను అనమాట. ఎందుకంటే నేను ఈ చైన్లు కొంచెం మంచిగా ఉండాలని చెప్పి నాకు కూడా ఉంటుంది కదా. సో నేను వర్క్ చూస్తూ అంటే ఎలా కడుతున్నారు ఏంటి అదంతా చెక్ అనేది కాదు, కానీ వాళ్ళు వాడే మెటీరియల్, వాళ్ళు వాడే స్టాండర్డ్స్ నాకు అర్థం కావాలి కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో నేను అందుకని వర్క్ జరిగే టైంలో పర్సనల్గా వెళ్ళి అవన్నీ నేను గమనిస్తూ ఉంటాను అనమాట. అలాగా ఏంటి అని చెప్పి, ఎందుకంటే అవి మీకు మెన్షన్ చేస్తే మీరు నా మీద నమ్మకంతో వస్తుంటారు. అంటే నమ్మకం అనేది పెద్దమాట, కానీ నా వీడియోస్ చూసి మీరు హౌస్ కొన్నికి వచ్చినప్పుడు మీకు ఒక బెస్ట్ ప్రాపర్టీ పెట్టాలనే ఆ ఆలోచనే తప్ప మిగతా ఏది కాదు. ముందుగానే సేల్ చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచన అయితే కాదు. ఎందుకంటే నేను మనం చేసే పని పర్ఫెక్షన్గా ఉంటే హీ విల్ గివ్ మోర్ మనీ, హీ విల్ టేక్ కేర్ ఆఫ్. అది మీరు ఎలా ట్రీట్ చేసుకున్నా మనం చేసే పనిలో నీట్గా ఉండాలి. అదేమంటారు, మనం చేసే పని జెన్యూన్గా ఉంటే. సో నేను ఎందుకు ఇంత పర్టికులర్గా వెళ్ళి చూసానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఈజీ అవుతుంది. వాళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, క్యూరింగ్ ఎలా చేస్తున్నారు, ఆ బిల్డర్ క్యూరింగ్ పట్ల తీసుకునే శ్రద్ధ ఏంటి, మనకి బేస్మెంట్లో మొడ్స్ వేసి వాటర్ ట్యాంకర్లతో వదులుతారు, ఆ ట్యాంకర్లతో ఎంత వాటర్ వదిలేరు, మనకి కడ్డీ బెడ్ వేశారు, లేదంటే ఆ ఏరియాలో కడ్డీ కట్టకుండా బెడ్ వేసినా మనకి ఫ్లోరింగ్ కుంగకుండా ఉంటుందా. సో కొన్ని వర్క్స్ అయితే నేను వెళ్ళి చూడడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి నా దగ్గర ఇండ్లు కొన్నికి వచ్చినప్పుడు మీకు బెస్ట్ హౌస్ ఇవ్వాలనే ఒక ఆలోచన మాత్రమే. సో నేను ఏదో రెగ్యులర్గా రియల్ ఎస్టేట్ చేసే ఏజెంట్ లాగా అయితే నేను మిమ్మల్ని ట్రీట్ చేయను. నేను ఆ బిజినెస్ మైండ్ సెట్తో కూడా ఉండను. సో దిస్ ఈజ్ మీకు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, కర్నూల్ హబ్ ఈజ్ ఏ జెన్యూన్ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా కర్నూల్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది, ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. ఇన్స్టా పేజ్ నేమ్ వచ్చేసి karnoolhub.official. సో ఇదన్నమాట. సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుంటారు అని చెప్పి కోరుకుంటూ మీ ముందుకు మరిన్ని ప్రాపర్టీస్ తీసుకొస్తాను. అండ్ మీకు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. మీరు ప్రతి వీడియోని చాలా మంచిగా చూసి అబ్జర్వ్ చేసి నాకైతే కలిసినప్పుడు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక చిన్న ఇదండి. నేను ఇంకోటి ఏంటంటే కామెంట్స్లో వాట్సాప్ ఫేస్బుక్ కామెంట్స్లో కానీ ఈ యూట్యూబ్ కామెంట్స్లో కానీ ప్రాపర్టీ డీల్స్ గురించి నేను ఏంటి డిస్కషన్ అయితే చేయను. కామెంట్ సెక్షన్స్లో ఎలాంటి డిస్కషన్ అయితే నేను చేయను. మీరు కొనడానికి చూస్తున్నారు అనుకోండి, ఒకసారి రావాలి, విజిట్ చేయాలి. దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ డీటెయిల్స్ ఫర్ ద ప్రాపర్టీ. Okay, so thank you for watching this video. Have a nice day. Bye bye.